యానాం నియోజకవర్గంలో పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి మల్లాడి కృష్ణారావు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ కల్లా వాటన్నింటిని పూర్తిగా మూసివేస్తామని, ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులకు స్పష్టంగా తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఎప్పుడు పేకాట అనే మాట వినిపించకుండా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తెచ్చేలా చర్యలు తీసుకుంటామని మల్లాడి కృష్ణారావు సంచలన ప్రకటన చేశారు. యానాన్ని సర్వాముఖాభివృద్ధి చేసి చూపుతామని ధీమా వ్యక్తం చేస్తున్న మల్లాడి కృష్ణారావుతో మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. అంటే ఉన్న ఫస్ట్ టైం చేసినప్పుడే మల్లాడి కృష్ణారావు మంత్రిగా సక్సెస్ అయ్యాడు, బాగా పనిచేసాడని చెప్పేసి వచ్చింది. రెండోసారి చేశాను, మూడోసారి చేశాను. నాకు శాఖల మీద అనుభవం ఉంది. ఒక ఫైల్ని ఏ విధంగా మూవ్ చేయాలో అది ఏ విధంగా సాధించాలో మీద అనుభవం ఉంది. కొత్తగా ఇటీవల కనబడచ్చు, కొత్తగా మంత్రి కాదు, కొన్ని శాఖలు కొత్తవి కాబట్టి దాంట్లో నేను ఇంకా ఏ విధంగా చేయాలి, ఉండే పరిధులు ఏంటి, ఇచ్చే ప్రభుత్వం దానికి ఉండే నిధులు ఏంటి, ఏం పనులు ఉన్నాయి, కేంద్రం నుంచి ఏ విధంగా తీసుకురావాలన్న దాని మీద నేను పూర్తిగా ఒక 15-20 రోజుల్లోనే దాని మీద పూర్తిగా నేను స్టడీ చేసి మంచి ఈ ఊరికి ఉపయోగపడేలాగా, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలకు ఉపయోగపడేలాగా ప్రతి పని కూడా నేను సాధిస్తాను. ఈ గ్యామ్ని ప్రొవైడ్ చేసేలాగా ఫ్యూచర్లో కూడా గ్యామ్ని ఎవరు కూడా ఈ ఏరియాకి దర్జాతిలో కూడా రాకుండా ఉండేలాగా ఒక అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి చట్టాన్ని తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే క్లీనింగ్ని ఒక 2-3 నెలల్లోనే టోటల్గా మార్చేలాగా ఇక్కడ ఉండే రోడ్లు కానీ, లైటింగ్ కానీ, కేబుల్స్ కానీ కంప్లీట్గా చేంజ్ చేసేలాగా రాబోయే 3-4 నెలల్లోనే ఎంటైర్ యానం పైప్ లైన్కి, ఓవర్ హెడ్ ట్యాంక్స్కి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 700 కోట్ల రూపాయలతో ఆ స్కీమ్ని తీసుకురాబోతున్నాను. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ముందు కంటే కూడా వేలాది కోట్ల రూపాయలతో అన్ని సదుపాయాలు, అది హాస్పిటల్ అవ్వచ్చు, జిప్మేర్ అవ్వచ్చు, రాబోయే రోజుల్లో క్యాన్సర్ హాస్పిటల్ అవ్వచ్చు, భారత ప్రభుత్వం నుంచి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, పారామెడికల్ కోర్సెస్ అవ్వచ్చు, BSc నర్సింగ్ అవ్వచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ టర్మ్లో నేను పూర్తి చేస్తాను.